తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి రెండవ ప్రమాద హెచ్చరికను దాటి వరద నీటి మట్టం ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద 14.40 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 13,80,744 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. గోదావరి డెల్టా కాలువకు 2,700 క్యూసెక్కులు నీటిని విడిచిపెడుతున్నారు. నది గెజ్ లెవెల్ 14.40 అడుగులుగా నమోదైంది. గోదావరి పుష్కరాల రేవు వద్ద 56 అడుగులను తాకుతూ నీటి మట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 51.30 అడుగులకు వరద నీటి మట్టం చేరుకోగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లుగా జల వనరుల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, వర్ష సూచనలను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి రేవుల వద్ద పోలీసులు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.